జగన్మోహన్ రెడ్డి ఈసారి పాదయాత్ర చేస్తా అంటున్నారు. పాదయాత్ర చేస్తే ఎట్లా ఉండేది? ఏమండి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాడు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తాడు. దాని గురించి అసలు ఎవరు పట్టించుకోవద్దు. ఆయన చేసుకున్నది ఏంటంటే ఆయన కొద్దిగా చేస్తే వీళ్ళు పెద్దగా ప్రచారం చేశారు. ఆయన ఏమో చేయటం మంచి పనులే చేశాడు. ఏది పొలానికి కొలవటం కానీ అన్నీ కరెక్ట్గా చేసుకొచ్చాడు. కాకపోతే ఆయనకి ప్రచారం ఎక్కువైంది. పుట్టోలు వేసాడు అన్నారు. కానీ ఎవడో మేము అభిమానులు తప్పితే అందరూ ఎవడుకుంటారండి? ఎవరు ఉండలేరుగా. పక్కదారి పట్టారు కాదంటలా. మనకి ఆయన రాడు, ఈయన వస్తాడని కాదు. ఎవరైతే మంచి పనులు చేస్తారో, నేను వైఎస్ఆర్ఏ, నేను పూర్వమించి పార్టీ పుట్టిన కానీ నేనే ఉండా. కానీ ఒకటి మేము మారం, మేము వేసేది ఆయనకి. నువ్వు నీ పరిపాలన ఇచ్చినప్పుడు చక్కగా చేసుకో, ఇంకోసారి రా. ఈ 11 సీట్లతో పార్టీ పని అయిపోయింది, జగన్ పని అయిపోయింది అంటారేంటి? లేదండి, వాళ్ళు సక్రమంగా చేస్తే, వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ పోతే, అన్ని పథకాలు ఇస్తే ఇంకోసారి వస్తారు. లేకపోతే జగన్కి అవకాశం రాకుండా ఎట్టుంటుంది? అవకాశం వచ్చింది, జగన్కి రాదనే మాట లేదు. ఎందుకంటే నువ్వు ఒక పని చేస్తున్నావు అయ్యా, ఒక పని బాగా పూర్తిగా పని చేస్తున్నావు. నేనేందుకంటాను? నేను ఒక పని చేస్తున్నాను, టాపీ మేస్తుంది. నేను 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. నాకు మచ్చలేదు. ఇప్పుడైనా గౌరవిస్తారు, ఊళ్ళో గౌరవిస్తారు. అట్నే నువ్వు పెద్దాడివి, 4 సార్లు ముఖ్యమంత్రి చేశావు. నీ వ్యవహారం అంతా మాకు తెలుసు. మేము ఎన్టీ రామారావు ప్రభుత్వంలో నేను నెంబర్ 10 చేశా. కానీ నీదంతా నాకు తెలుసు. కానీ మాకొద్దు, అంత దూరం మాకొద్దు. కానీ నువ్వు ఎట్లా చేసుకుంటావు, ఎట్ట ఓడిపోతున్నావు, ఎట్ట గెలుస్తున్నావు అంతా మాకు తెలుసు. నువ్వు తప్పులు చేసుకుంటున్నావో, ఎట్ట ఓడిపోతున్నావో, ఎట్ట గెలుస్తున్నావో అన్నీ మాకు తెలుసు. కానీ ఒకటి, నువ్వు సరళంగా పో, ఈ తగాదులు వద్దు. నువ్వు పెట్టుకుంటానికి పోతే నువ్వే తేడా పడతావు.